గారు. అడ్వైజర్ టు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటల్ స్కీమ్స్ పి సుదర్శన్ రెడ్డి గారు. అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం పబ్లిక్ అఫైర్స్ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు ఆనరబుల్ మినిస్టర్స్తో పాటు వేదిక పైన ఉన్నారు. మొహమ్మద్ అలీ షబీర్ గారు ఆనరబుల్ అడ్వైజర్ టు గవర్నమెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్. హర్కార వేణుగోపాల్ గారు ఆనరబుల్ అడ్వైజర్. చిన్నారెడ్డి గారు వైస్ చైర్మన్ ప్లానింగ్. ఇంకా ప్రజాప్రతినిధులు ప్రతిక్షణం ప్రజల అవసరాన్ని మదింపు చేస్తూ అవసరాల్ని విశ్లేషిస్తూ విశేషంగా చేస్తున్న కృషికి ఉదాహరణ ఈ వేదిక.
మన తెలంగాణ రాష్ట్రం, ఘన తెలంగాణ రాష్ట్రం ఉన్నతంగా ఎదిగేలా, ఉచ్చ దశలో నిలిపేలా, ఉత్తమోత్తమ రాష్ట్రంగా మలిచేలా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు చేస్తున్న నిరంతర ప్రయత్నం ఒక విశ్వ వేదికపై విశ్వ వేడుకగా నిర్వహించబోతోన్న తరుణంలో మనందరికీ తెలుసు, ఆనరబుల్ సీఎం చాలా వేదికలపై చెబుతూ ఉంటారు, క్యూర్ ప్యూర్ రేర్ అంటూ. నిజంగానే ఏ చిన్న రుగ్మత ఉన్నా దాన్ని క్యూర్ చేసేందుకు ఒక ప్యూర్ హార్ట్తో, స్వచ్ఛమైన మనస్సుతో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ స్టేట్గా తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేందుకు చేస్తున్న కృషికి, రానున్న వేడుకకు ఒక స్వాగత వేదిక ఇది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, ఆనరబుల్ అడ్వైజర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ప్రజాపాలనా ప్రభుత్వంలో ప్రజలకు కళ్ళు, చెవులు, జ్ఞానేంద్రియాలు, పత్రికా ప్రసార సాధనాలు, ఆ సమాచారాన్ని మేధస్సుకు చేర్చి ఉన్నతమైన ఉత్తమమైన మనస్సుతో, సానుకూల దృక్పథంతో పాజిటివ్గా స్పందించి ప్రజలకు అందించేందుకు వేంచేసిన పాత్రికేయులందరకు ప్రభుత్వం పక్షాన హృదయపూర్వక స్వాగతం, నమస్సులు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర గౌరవ మంత్రులు, అదేవిధంగా పెద్దలు గౌరవ అడ్వైజర్స్తో పాటు ఈరోజు పత్రికల సమావేశానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం డిసెంబర్ 8, 9, 2025 సంవత్సరం 2 సంవత్సరాలు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 2 సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో రాబోయే తరాలకి ఈ 3 సంవత్సరాలతో పాటు 2034 వరకు ఒక ప్రధానమైన అంశంగా తెలంగాణ రైజింగ్ 2047 మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా మన రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా 2034, 2045 ఒకటేమో 1 ట్రిలియన్ ఎకానమీ 2034 వరకు, 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక సంకల్పంతో రాబోయే తరాలకు సరిపడే అభివృద్ధి అంచనాలు వేసుకోవాలని, ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలని, దానికి అనుగుణంగా కొన్ని లక్ష్యాలను మనం నిర్దేశించుకొని ముందుకు నడవాలనే సారాంశం తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించి డిసెంబర్ 8, 9 నాడు జరగబోయే ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్కి సంబంధించి మరి దాదాపు కొద్ది నెలల క్రితం నుంచి మొదలైన కసరత్తు భావి తరాలకు సంబంధించిన ఒక ప్రధానమైన విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరణ చేయాలని, దాంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రజలందరి దగ్గర నుంచి కూడా మరి అభిప్రాయాలను తీసుకుంటూ సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కసరత్తును మొదలుపెట్టుకొని ఈరోజు మరి అన్ని విధాలుగా ఈ డాక్యుమెంట్ ప్రాక్టికల్గా ఆలోచన చేసి ఇంప్లిమెంటల్గా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇప్పటికే మాది ప్రజాప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలను తీసుకోవటమే మా ముఖ్య ఉద్దేశంగా ఇప్పటి వరకు ఏ విధంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఉండాలని దాదాపు 4 లక్షల మంది వారి అమూల్యమైన అభిప్రాయాలని, వారి సలహా సూచనలను అందించారు. అంటే 4 లక్షల మంది అంటే దాదాపు రాష్ట్రంలో 1% సంబంధించిన
1% సంబంధించిన మన జనాభాలో ప్రధానంగా దాంట్లో ఉన్నది యువకులు. వారి అభిప్రాయాలను, విలువైన సలహా సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇచ్చిన అభిప్రాయాలకు సంబంధించి వివిధ స్టేక్ హోల్డర్స్ వారి అభిప్రాయాలను తెలియజేయటం జరిగింది. వీరందరూ కూడా కేవలం వీక్షకులుగా కాకుండా వీరందరూ కూడా పాత్రధారులు చేయాలని మా అభిప్రాయం. అన్ని శాఖలకు సంబంధించి, అన్ని అధికారులకు సంబంధించి మేధావులను, అన్ని రంగాలకు సంబంధించిన నిపుణులను, పారిశ్రామికవేత్తలను, సామాజిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే 70 సమావేశాలు మేము నిర్వహించడం జరిగింది. దీంట్లో ఐఎస్బి, నీతి ఆయోగ్ సంబంధించి మరి వారి డాక్యుమెంటరీ తయారీలో వారి సలహా సూచనలు తీసుకుంటూ ఒక ప్రొఫెషనల్గా ఈ కార్యాచరణ తీసుకుపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ, మా ప్రభుత్వ ఆలోచన కానీ ఒకరికో ఇద్దరికో సంబంధించిన భవిష్యత్తు కాదు. ఇది 4 కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తు, మన ప్రగతి, మన రాష్ట్ర వృద్ధి, అన్ని రంగాల్లో మనం దాన్ని ఉద్దేశించి ముందుకు పోవాలని ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, రైతులు, యువత, మహిళలు, కార్మికులు, వ్యాపారవేత్తలు అందరితో కూడా సంప్రదింపులు చేసి ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకోవాలనే ఒక ఆలోచన. మరి రాబోయే కాలంలో ఏ విధంగా $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, దాంట్లో ఏ విధంగా సంక్షేమం కూడా ఒక ప్రధానమైన అంశంగా పూర్తి స్థాయిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక అంశంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ కార్యక్రమం భాగంలో మరి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన సమీక్ష చేయటం జరిగింది. ఆ సమీక్షకు సంబంధించి మరి దాంట్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలకు అనుగుణంగా కూడా రేపు రాబోయే కాలంలో అనేక మంది పెద్దలు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. చాలామంది పెట్టుబడులు పెడతామని, దానితో పాటు వారికి సంబంధించిన సలహా సూచనలతో పాటు దీంట్లో విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసే 8వ 9వ తారీఖు నాడు 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెడుతూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో వారందరూ కూడా పాల్గొంటా ఉన్న సందర్భంలో మరి ముందుకు వెళ్తా ఉన్నాం. దాన్ని ఉద్దేశించే మరి పాత్రికేయ మిత్రులతో కూడా పాలు పంచుకోవాలని మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా రావటం జరిగింది. ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడటం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నాతోటి సహచర మంత్రివర్గ సహచరులందరితో కలిసి ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, దేశానికి, అట్లాగే ప్రపంచానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ సెలబ్రేషన్స్ సంబంధించి, ప్రజాపాలన సెలబ్రేషన్స్ సంబంధించి ఇప్పటికే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ డిసెంబర్ 9తో 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా ఈ సెలబ్రేషన్స్లో భాగంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక్కొక్క జిల్లాలో ఒకరోజు ఉత్సవాల్ని ప్రారంభించుకొని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా ముందుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో
1st డిసెంబర్ 2 PM to 4 PM అక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలు కాబోతా ఉంది. అలాగే డిసెంబర్ 2న ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెంలో పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్స్, ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు సెలబ్రేషన్స్ కూడా జరగబోతా ఉంది. సమయం 2 గంటల నుంచి 4 గంటల వరకు సాయంత్రం. అట్లాగే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్లో 3rd డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్లో 4th డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో 5th డిసెంబర్ 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండలో 6th డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి మొదలయ్యేటువంటి ఈ ఉత్సవాలు, జిల్లాల్లో జరిగేటువంటి ఉత్సవాలు అన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనటమే కాకుండా ఆయా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, అట్లాగే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, లెజిస్లేటర్స్ అందరూ, గౌరవ పార్లమెంటు సభ్యులతో సహా ఆ రోజు ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. 6వ తారీఖు అయిన తర్వాత 7వ తారీఖు నాడు మనందరికీ ఒక పెద్ద, ఈ రాష్ట్రానికే ఒక ఐకానిక్గా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనటమే కాకుండా ఆ యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి ఆలోచనలు చేసే కార్యక్రమాలు కూడా అక్కడ ప్రకటించి అక్కడ ఉత్సవాలు చేస్తారు. ఇక ఫైనల్గా 8th and 9th ఫ్యూచర్ సిటీలో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో 8th and 9th, 8th నాడు ప్రారంభం చేసి ఈనాటి వరకు, ఈ 2 సంవత్సరాల వరకు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ ఈ ప్రజల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలన్నింటినీ అక్కడ ప్రజలకు తెలియజెప్పటమే కాకుండా దాంట్లో విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ కూడా, మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ, ఈ రాష్ట్రానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి పాల్గొని ఆ సంబరాలు ఆ రోజు జరుగుతాయి. డీటెయిల్డ్ ప్రోగ్రామ్, అవర్ టు అవర్ ప్రోగ్రామ్ని తదుపరి రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత 9th, 8th వరకు మేము ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ప్రజల కోసం ఏమి చేశామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో, 9th రోజు ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం 2047 తెలంగాణ రైజింగ్ $3 ట్రిలియన్ ఎకానమీని సాధించటం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం, ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం, ఏ రకమైనటువంటి పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని ఒక విజన్ డాక్యుమెంట్ని ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రొఫెషనల్స్తో, ఈ రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కలిసి సమిష్టిగా ఒక డాక్యుమెంట్ని తయారు చేసిన డాక్యుమెంట్ని, విజన్ డాక్యుమెంట్ని 2047
$3 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి ఆ రోజు ఒక విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. ఈ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులనే కాదు, ఈ దేశంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్ని, అట్లాగే ప్రపంచంలో కూడా ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి దిగ్గజాలని, వ్యక్తుల్ని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి, ఇది మా విజన్ 2047కి తెలంగాణ మా విజన్, ఇది రేపటి నుంచే మేము తెలంగాణకి గత 2 సంవత్సరాలుగా వేసినటువంటి పునాదులతో పాటు ఈ 2047 విజన్ కోసం ఇంకా ఏమేమి చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం, ఏమి చేయబోతున్నాం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉండబోతా ఉంది, ఏ రకమైనటువంటి పాలసీస్ తీసుకొని వస్తున్నాం, రకరకాలైనటువంటి పాలసీస్, రకరకాల వేరియస్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన పాలసీస్ అన్నీ ఈ రాష్ట్ర జిఎస్డిపి పెరగటానికి, పెంచడానికి, $3 ట్రిలియన్ ఎకానమీని సాధించడానికి మేము చేసేటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఆ రోజు విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరింప చేయబోతా ఉన్నాం. దాంతోపాటు ఈ సెలబ్రేషన్స్ చేస్తూ, ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ, ఆ తదుపరి కూడా 10th, 11th, 12th కూడా ఈ ఫ్యూచర్ సిటీలో అక్కడ విజన్ డాక్యుమెంట్తో పాటు ఆవిష్కరింపజేసినటువంటి డాక్యుమెంట్తో పాటు మిగతా స్టాల్స్ని, వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఓపెన్గా చేసి వారందరూ సందర్శించి ఆ ఆవిష్కరణలు వారు కూడా ప్రత్యక్షంగా అక్కడ చూసేటట్టు కొన్ని లక్షల మంది ఆ చూసే కార్యక్రమానికి ఆ రోజు అక్కడ ఆ 3 రోజులు వ్యవస్థ చేస్తాం. ఈ సెలబ్రేషన్స్లో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచాన్ని ఆకర్షించడానికి మరొక దిగ్గజంతో 13th 12/2025 మనందరికీ తెలిసిందే, ప్రపంచం అంతా తెలిసినటువంటి ఫుట్బాల్ మ్యాచ్లో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించినటువంటి లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ ఫుట్బాల్ మ్యాచ్ హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ స్టేడియంలో, గచ్చిబౌలి స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ని ఆ రోజు 13th నాడు హైదరాబాద్ నగరంలో ఉండబోతా ఉంది. దాంతో హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, మీ అందరూ తెలిసిందే, లియోనెల్ మెస్సీ అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి క్రీడాకారుడు, ప్రపంచం అంతా కూడా అతన్ని ఒక యంగ్స్టర్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ మెన్ కానీ ఒక డెమిగాడ్ లాగా చూస్తూ ఉంటారు. అటువంటి లియోనెల్ మెస్సీ తెలంగాణ రైజింగ్ 2047 సంబంధించి నిజంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో 13th నాడు ఒక మ్యాచ్ ఆడటం అనేది ఒక మంచి శుభ పరిణామంతో మేమందరం దాన్ని కండక్ట్ చేయడానికి సంతోషిస్తున్నాం చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ ద్వారా ప్రజలకి, దేశానికి, ప్రపంచానికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలతో మనం ఆశించేటువంటి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ రాష్ట్రం దేశంతో కాదు ప్రపంచంతో అత్యున్నతమైన అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడటానికి రోడ్ మ్యాప్ని మనం ఆ రోజు చూడబోతా ఉన్నాం. దయచేసి మీరు, మీ మీడియా సంస్థలు, మిత్రులు, తెలంగాణ శ్రేయోభిలాషులు, తెలంగాణ రాష్ట్రం అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి విరివిగా ప్రచారం ఇవ్వండి, పాల్గొనండి, దీవించండి, ఆశీర్వదించండి. అందరం కలిసి ఈ విజన్ 2047ని సాధిద్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
పాత్రికేయ మిత్రులను ఉద్దేశించి మాట్లాడతారు. పత్రికా సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రివర్గ సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న మీడియా మిత్రులకు, ప్రజాపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో మీకు అందరికీ ఈ ప్రభుత్వం సజావుగా నడవడానికి, ఈ ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి సహకరించినందుకు మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంని ఒక అనుభవంగా, ఈ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలను భవిష్యత్ ప్రణాళికగా మార్చుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఒక అద్భుతమైన అభివృద్ధి చెందిన తెలంగాణను అందించాలన్న ఆలోచనతోటి 2 సంవత్సరాల ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలను రచించుకొని భవిష్యత్తు కోసం పారదర్శకమైన పాలసీలను తీసుకొచ్చి ఒక పాలసీ డాక్యుమెంట్ని జాతికి డెడికేట్ చేయబోతున్నాం. ఈ పాలసీ డాక్యుమెంట్ జాతికి అంకితం చేయడం ద్వారా ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలను, సాంకేతిక నిపుణులను, మన దగ్గర ఉన్న యువ సంపదకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, తద్వారా రాష్ట్ర ఆర్థిక రంగంలో బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి, తద్వారా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈరోజు మనము ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్కి తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది. ఈ తెలంగాణ రైజింగ్లో 2 ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి విజన్, 2 స్ట్రాటజీ. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి. పాలసీలలో పాలసీ పెరాలసిస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది. అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ప్రపంచ దేశంలోనే పేరెన్నికగల వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చాలా నిశ్చితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేసుకున్నాము. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047లో విజన్లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకున్నాం. ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించుకున్నాము. మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ నగరం చుట్టూత ఒక మణిహారం ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు బాధ్యత నిర్వహించినప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ని నిర్మించుకోవడమే కాకుండా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం మొత్తం గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 4 రకాలుగా స్థానిక సంస్థల పరిపాలన కొనసాగుతుండే.
తద్వారా గ్రామ పంచాయతీ ఏం చేస్తుందో మున్సిపాలిటీలకు తెలిసేది కాదు, మున్సిపాలిటీలు ఏం చేస్తుందో మున్సిపల్ కార్పొరేషన్లకు తెలిసేది కాదు, మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరుగుతుందో జిహెచ్ఎంసీకి తెలిసేది కాదు. తద్వారా ఒక గందరగోళము, ట్రాఫిక్ జామ్లే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు కానీ రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నాము. అందుకోసమని ఈ ఔటర్ రింగ్ రోడ్డు లోపల భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం. దిస్ ఇస్ కాల్డ్ క్యూర్, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, షార్ట్ ఫామ్లో క్యూర్. అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది, మూసీ నది కాలుష్యం ఉంది, హైదరాబాద్ నగరంలో ఉన్న పురాతనమైన వాహనాల నుంచి మొదలు పెడితే డీజిల్ వల్ల ఇతర పరిశ్రమల కాలుష్యం ఉంది, వాహనాల కాలుష్యం ఉంది, ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. వీటిని తగ్గించడము లేకుండా చేయడము, తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే. ఈరోజు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలను మనం చూస్తున్నాం. ఒక దగ్గర కాలుష్యం ఎక్కువ, ఒక దగ్గర వరదలు ఎక్కువ, ఇంకొక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ, ఇంకొక దగ్గర శాంతి భద్రత లేకపోవడం, ఇట్లా రకరకాల సమస్యలతోనే ఆయా మెట్రోపాలిటన్ నగరాలు ఈరోజు ఒక క్రైసిస్ని ఎదుర్కొంటున్నాయి, ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటన్నిటి దృష్టిలో కోర్ అర్బన్ రీజియన్లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి, కాలుష్యాన్ని తొలగించడానికి, ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని చేయడానికి ఈరోజు కోర్ అర్బన్ రీజియన్ మొత్తాన్ని 2170 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉండే జీసీసీలు కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలన్నిటిని కూడా బయటికి తరలించడం ద్వారా, చెరువులను, కుంటలను, నాలాలను ప్రక్షాళన చేయడం ద్వారా అత్యధిక వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద, కాలనీలలో నీటి వరదల సమస్యల్ని తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తున్నాం. దీంట్లో అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు విస్తరణ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, కాలుష్య పరిశ్రమలను తొలగించడం కావచ్చు, ఇట్లా అన్ని రకాల అంశాలను ఆ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీలో అభివృద్ధిలో భాగంగా అక్కడ డిఫైన్ చేసి కోర్ అర్బన్ రీజియన్ని మనము ఈరోజు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కొత్తగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రీజనల్ రింగ్ రోడ్డును మనం ఈరోజు ప్రకటించుకున్నాము. ఔటర్ రింగ్ రోడ్డు 162 కిలోమీటర్లు ఉంటే నగరం చుట్టూతా ఒక అభివృద్ధి వలయంగా, రీజనల్ రింగ్ రోడ్డు దాదాపుగా ఒక 360 కిలోమీటర్లతోని రెండవ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం. దీన్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీ కింద ఈరోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం. పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అంటే ప్యూర్. ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు, చందన్వెల్లి, సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ సెజ్లు ఉండొచ్చు, రేడియల్ రోడ్స్ ఉండొచ్చు, మెట్రో విస్తరణ ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈరోజు ఈ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వాములను చేస్తున్నాము. దీన్ని షార్ట్ ఫామ్లో ప్యూర్ అని మనం పిలుచుకోదలుచుకున్నాం. ఈ ప్యూర్కి బెంగళూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు అమరావతి, అమరావతి టు చెన్నై గ్రీన్ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది. దీంతో దూరము తగ్గుతుంది. డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవే, ఎక్స్ప్రెస్ హైవేలు వేయడం ద్వారా, బుల్లెట్ ట్రైన్ ద్వారా రవాణా సులభతరం చేస్తున్నాం. భారతదేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
ఒకప్పుడు నిజాం ప్రభుత్వంలో మచిలీపట్నం పోర్టు కూడా మన దగ్గర ఉండేది నిజాం రాజ్యం ఉన్నప్పుడు. ఈరోజు మనం మచిలీపట్నం పోర్టుకు కూడా ఈరోజు కనెక్టివిటీ డెవలప్ చేస్తున్నాం. తద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో సొంత దేశాలే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈరోజు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్లు రావాల్సిన అవసరం ఉంది, పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అందుకే వరంగల్లో ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు నిర్మిస్తున్నాం, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం, భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నాం, రామగుండంలో ఇంకొక ఎయిర్పోర్ట్. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 4 కొత్తగా ఎయిర్పోర్టులు మనం తెస్తున్నాము. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆ రాష్ట్రానికి సులభతరమైన రవాణా వెసులుబాటు ఉండాలి. దానికోసం ఇతర రాష్ట్రాల నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నాం, ఇతర రాష్ట్రాల నుంచి బుల్లెట్ ట్రైన్లను నిర్మిస్తున్నాం, ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులను తెచ్చుకోవాలన్నా, మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు తరలించాలన్నా సముద్రం ఉండాలి. కార్ల పరిశ్రమ రావాలంటే, తయారు చేసిన కార్లు ఇతర దేశాలకు తరలించాలంటే సముద్రం ద్వారానే తరలించగలరు. మనకు ఆ సముద్రము లేకపోవడం వల్ల ఈరోజు మనము హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది, దేశ ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. ప్రాథమికంగా మేము అందరం కూడా ఒక ఆలోచనకు, ఒక అంగీకారానికి వచ్చినాం. హైవే కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ ద్వారా ఈ పెరి అర్బన్లో వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో పరిశ్రమలను ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులను తీసుకొచ్చి ఈ పెట్టుబడుల ద్వారా, పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈరోజు పెరి అర్బన్ రీజన్ ఎకానమీని మనం ప్రణాళికబద్ధంగా చేసుకున్నాం. ఇక మూడవది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్, రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ. అంటే ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి. గతంలో ఏ విజన్, ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది. ఇప్పుడు మేము వ్యవసాయాన్ని, గ్రామీణ ప్రాంతాలను, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళ స్టేక్ హోల్డర్స్గా మార్చదలుచుకున్నాం. రైతులను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను, వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు, అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ, మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం. మన భూములు మంచి కూరగాయలు, పండ్లు, ఫలాలు పండించడానికి, చాలా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగపడే భూములు. అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఈజ్ కాల్డ్ రేర్, ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం. మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ. ఈ 3 రకాల వ్యవస్థలను, ప్రణాళికల్ని, ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి, క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకొస్తున్నాము. ఆ విజన్ డాక్యుమెంట్లో కోర్ అర్బన్లో ఏం చేయబోతున్నాం, ఏమేమి తీసుకొస్తున్నాం, ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది. పెరి అర్బన్లో ఏమేమి చేయబోతున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది. రూరల్ ఎకానమీలో, అగ్రికల్చర్లో ఏం చేయబోతున్నాం ఆ పాలసీ డాక్యుమెంట్లో ఉంటుంది. సో తద్వారా ప్రతి ఒక్కరిని, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, యువత కావచ్చు, వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే ఒక విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం ద్వారా
బలహీనంగా ఉన్న పేదలను బలోపేతం చేయాలని ఈరోజు మనకు ఫుడ్ది సమస్య లేదు, కానీ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్నది. ఆ న్యూట్రిషన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలా, క్వాలిటీ ఫుడ్ ఎట్లా ఇవ్వాలనేది మన ప్రణాళిక. ఇప్పటి వరకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన విధానాల వల్ల ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీస్ మొట్టమొదటి ప్రధానమంత్రిగా తీసుకురావడం వల్ల ఈ దేశంలో విద్య, అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా పేదల ఆకలి తీర్చడానికి ఈరోజు సర్ప్లస్ దేశం. మనం దేశానికి అవసరమైన దానికంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం, కానీ ప్రజలకు ఇవ్వవలసిన అంత ఆరోగ్యవంతమైన ఫుడ్ను మనం ఇవ్వలేకపోతున్నాము. అందుకే సర్ప్లస్ ఫుడ్ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎట్లా ఇవ్వాలను ప్రణాళికలు చేస్తాం. దీని ద్వారా ఈరోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలకు కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది, కానీ నాణ్యమైన విద్యత లేదు, సాంకేతికపరమైన విద్య లేదు. విద్య అందించడం అనేది ప్రాథమిక లక్ష్యం. విద్య చేరుకున్న తర్వాత నాణ్యమైన విద్యను ఇవ్వాలి, నాణ్యమైన విద్య తర్వాత సాంకేతికపరమైన విద్యను అందించాలనేది ఈరోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్స్ నుంచి చిన్న చిన్న మారుమూల తండా, గూడెం నుంచి మొదలు పెడితే మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేయదలుచుకున్నాం. నాలెడ్జ్ హబ్గా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి. సాంకేతిక నిపుణులు, సైంటిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. పెట్టుబడులు లాభాలను వెతుక్కుంటూ వస్తాయి. పెట్టుబడికి రక్షణ ఉంటే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులకు రక్షణ కల్పించి, పెట్టుబడులకు లాభాలను అందించి, పెట్టుబడులు పెట్టే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించి, వాళ్ళకు అవసరమైన సేవలను అందించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 దేశము 100 స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీని అందుకోవాలనుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలో మన జనాభా 2.5%. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 5% తెలంగాణ రాష్ట్రం నుంచి మనం అందిస్తున్నాం. కానీ భవిష్యత్తులో 10% మనం పెరగాలి. 10% పెరగడానికి అవసరమైన ప్రణాళికలను ఈరోజు మనం సిద్ధం చేస్తున్నాము. ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్. అవర్ విజన్ ఈజ్ అవర్ పాలసీ. మా యొక్క దార్శనికతనే మా భవిష్యత్ ప్రణాళికలు. దానికోసమే ఈ గొప్ప సమ్మిట్ని ఏర్పాటు చేయడమే కాకుండా అందరినీ ఆహ్వానించి ఇందులో అందరి సూచనలు తీసుకొని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. దానికి సంబంధించిన కార్యాచరణ మొత్తాన్ని ఉప ముఖ్యమంత్రి గారు, మా సహచార మంత్రులు అందరూ వీటిని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి. దీనికి సంబంధించి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానిస్తాం. ఆ కార్యాచరణ కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం. మా ఉత్సవాలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 13. ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను అందించాలంటే తెలంగాణ మీన్స్ స్పోర్ట్స్, తెలంగాణ మీన్స్ టూరిజం, తెలంగాణ మీన్స్ బిజినెస్, తెలంగాణ మీన్స్ ఇండస్ట్రీస్, తెలంగాణ మీన్స్ నేచర్, తెలంగాణ మీన్స్ యువర్ అగ్రికల్చర్, టూరిజం, ఎండోమెంట్ టూరిజం, హెల్త్ టూరిజం, హెరిటేజ్ టూరిజం, ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్లో భాగంగా ఈరోజు ముందుకు వెళ్ళాలని మంత్రివర్గం అంతా నిర్ణయించుకున్నది. ఈ రోజు నుంచి, రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఉత్సవాలలో, ఈ భవిష్యత్ ప్రణాళికలో మీ అందరి సహకారం ఉండాలి. ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఈరోజు మనము ఒక ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నాం. ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు కూడా జరగకుండా ప్రణాళికబద్ధంగా మనం ఈరోజు వ్యవస్థలను అన్నిటిని కూడా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయం తీసుకున్నాం. ప్రజాభవన్లో దీనికోసం ఒక కంప్లీట్ వార్ రూమ్ పెట్టినాం. వార్ రూమ్ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు.
అధికారులతో పాటు ఐఎస్బికి సంబంధించిన వాళ్ళు, నీతి ఆయోగ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు ఉన్నారు. ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మాకు రోల్ మోడల్ చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్. ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి, ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనో, తమిళనాడో, ఇంకో రాష్ట్రమో కాదు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే. చైనా, జపాన్, జర్మన్, సింగపూర్, సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము. వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము. మేము తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ఏదో కోల్పోతామని ఆ దేశాల్లో ఉండే బడా పారిశ్రామికవేత్తలను, పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా ఆకర్షించి తెలంగాణకి తీసుకురాబోతున్నాము. దానికి మీ అందరి సహకారం ఉండాలి. ఒక పాజిటివ్ అప్రోచ్తో మనందరం కలిసి భవిష్యత్తు ప్రణాళికకు, ఈ తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్కు మీ అందరి సహకారం ఉండాల్సిందిగా ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ కూడా సమాధానం ఉంటుంది. అంతలోపల గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించిన ఆహ్వానానికి సంబంధించి దాని ఆవిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా, సుస్థిరంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, మన పోటీ విశ్వ వేదికపై విశ్వ వేడుకగా నిర్వహించుకోబోతున్న పండుగ అదిగో ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఆవిష్కృతమవుతోంది. మరి ప్రజలందరకు ఈ పండుగ సంబరాల్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించేలా అందించే పాత్రికేయ ప్రతినిధులందరకు ఈ వేదిక నుంచి ఈ పవిత్రమైన సందర్భంలో శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం వేదికగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ పత్రికా సమావేశంలో ప్రజలందరికీ ఆహ్వానం అందిస్తున్న శుభతరుణం ఇది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9, 2025. వేదిక భారత్ ఫ్యూచర్ సిటీ. ఆ పేరులో తీరులో మన రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో ముందుంచడం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అందించటం స్వయంగా ఆనరబుల్ సీఎం గారు ప్రపంచవ్యాప్త ప్రతినిధులకు వ్యక్తిగత లేఖ రూపంలో ఆహ్వానం అందిస్తున్నారు. మరి ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పినప్పుడు ప్యూర్ రేర్ అనే ఈ ఎకానమీ ఆర్థిక వికాసం ప్రజలందరి కోసం, ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం అని నిరూపిస్తూ మరి తెలంగాణ మీన్స్ బిజినెస్. తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే వెంకటరెడ్డి గారు, అందుకే పోచంపల్లిని తీసుకున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ అంటే పర్యాటకం, తెలంగాణ అంటే పర్యావరణం, తెలంగాణ అంటే పారిశ్రామిక ప్రగతి, తెలంగాణ అంటే యువత ఉపాధి, తెలంగాణ అంటే విద్య, తెలంగాణ అంటే విజ్ఞానం, తెలంగాణ అంటే సాంకేతిక సౌలభ్యం. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా సమృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ మనం ఉన్నతంగా ఆలోచిస్తూ ఉత్తమంగా